శివం అంటే ఆనందం అని అర్థం. శివ అంటే పార్వతి, శివ అంటే శివుడు. శివ అన్న శబ్దంలోనే రెండు ఉన్నాయి. అర్ధనారీశ్వరుడు అలా వచ్చిందా? 2 నెలల క్రింద కైలాసం వెళ్ళిన వాడిని, కాలి నడకన పరిక్రమ 46 కిలోమీటర్లు ఒక్క నెల క్రింద చేసి వచ్చిన వాడిని అయిన నేను అక్కడ ఒక చిత్రం చూశాను. ప్రత్యక్షంగా శివదర్శనం కూడా కలిగింది నాకు. ఎక్కడైతే ఈ కైలాస పర్వతం ఉన్నదో మానస సరోవరానికి 2వ వైపున మరి ఒక కొండ కనిపించింది. అక్కడికి ఇంతవరకు ఎవరూ వెళ్ళరు అని చెప్పారు, వెళ్ళలేదు అని కూడా చెప్పారు. ఆ కొండపైన పరమేశ్వరుడు ఈ గణపతి శిరస్సును తొలగించి ఏనుగు శిరస్సును అతికించినట్లుగా అక్కడి స్థల పురాణం చెబుతుంది అని కూడా చెప్పారు. దుర్గ్రాహ్యం, ఆ కొండ దగ్గరికి మనం చేరలేం. ఆ కొండ దేవర దుర్గ అన్న పేరిట వాళ్ళు పిలుచుకుంటూ ఉన్నారు. గణపతి పార్వతీ తనయుడు. ఇందాక మనం మాట్లాడుకున్న సమయంలో జానపదుల పాట మీరు ఒకటి జ్ఞాపకం చేస్తూ జానపద శబ్దంతో ఆపారు. పార్వతీ తనయ ఓయి గణాధిప అంటూ శాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటే జానపదులు శివశివమూర్తివి గణనాథ, నీవు శివుడి కుమారుడివి గణనాథ అంటారు. శివుడి కుమారుడివి, ఇది జానపదుల మనస్సు. భక్తుడైన ఆ రాక్షసుడు హృదయంలో ఉన్నాడు శివుడు. బయటికి తీసుకురావాలి అంటూ బ్రహ్మ విష్ణువు వెళ్ళారు, నృత్యాలు చేశారు. ఆ గజాసురుడి ఉదరం చీల్చుకుని బయటికి వచ్చాడు. గజాసురుడికి వరాన్ని ఇచ్చాడు, నీకు శాశ్వతత్వం కలిగిస్తాను అనేసి. ఇక్కడ పార్వతీదేవి తన శరీరం మీద ఉండేటటువంటి ఆ పసుపు ముద్ద నైర్మాల్యము తొలగించి సుందరుడు అన్న పేరిట ఒక బాలుని సిద్ధం చేసుకుని సుందరుడు అన్న పేరు పెట్టి లోనికి వెళ్ళింది. సుందరుడు పేరు శిరస్సు తొలగించి ఈ స్వామి శివుడు ఆ సుందరుడికి తిరిగి పార్వతీదేవి దుఃఖంతో తన భక్తుడైన ఆ గజ ఆననాన్ని ఏర్పాటయ్యే విధంగా శిరస్సు అతికించాడు. మరి ఆ గజాసురుడి దేహం, తల లేని ఆ శరీరం ఏమైంది? ధర్మ సందేహమే. గజాసురుడి ఇల్లాలు తన భర్త మరణించాడు అన్న దుఃఖంతో ప్రాణత్యాగం చేయబోగా శరీరమంతా కూడా దహనమైంది, శిరస్సు మాత్రమే మిగిలింది. ఆ శిరస్సును ఈ గజాసురుడి దేహానికి అతికించి వినాయకి అన్న పేరిట ప్రత్యేకంగా దైవాన్ని ఏర్పాటు చేసిన ఈ సంప్రదాయం, ఈ రూపాన్ని శుచీంద్రం అనే క్షేత్రంలో మనం గమనించవచ్చు. కన్యాకుమారి సమీపంలో ఈ క్షేత్రం ఉంటుంది. ఆ దైవం పేరు వినాయకి. ఇంటికి సంబంధించిన వాస్తు పూజలు చేసే సమయంలో 48 దేవతలను పూజించాలి. షట్పంచాశత్ దేవతలు ఎలా మనం ఆ మంటపంలో ఆరాధన చేస్తామో అలాగే 48 వాస్తు మంటప దేవతలలో ఒక దేవత వినాయకి. ఇది రూపం. గణపతిని స్మరించే సమయంలో శివుడిని కూడా మనం స్మరించాలి. ఎందుకు? శివుడు భూమి. ఈ భూమండలంలో ఉండేటటువంటి గ్రావిటేషన్ పవర్, గురుత్వ ఆకర్షణ శక్తి, అది గణపతి. కనుక గణపతి మహామంత్రాన్ని సర్వజనమ్మే వశమానయ వశమానయ స్వాహ, బీజాక్షరాలు చాలా ఉంటాయి, ఈ మాధ్యమం ద్వారా చెప్పకూడదు. గణపతి మహామంత్రం సర్వజనమ్మే వశమానయ, సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గురుత్వ ఆకర్షణ శక్తి భూమిలో ఉండేది గణపతి. ఈ భూమి మీద పెరిగేటటువంటి చెట్లు చేమలు, ప్రకృతి, ద నేచర్ సో కాల్డ్ ఈజ్ కాల్డ్ పార్వతి, గాడెస్ దుర్గా. ఈ భూమి సూర్యుని చుట్టూ ఒక వృత్తం సిద్ధం చేసుకుని ఒక శూన్యంలో సంచారం చేస్తూ ఉంది. అది బాహ్యమైనటువంటి వలయం కుమారస్వామి సర్పరూపం సంచారం చేయడం. ఇది శివ కుటుంబం. శివుడి నెత్తి మీద ఉండేటటువంటి చంద్రుడిగా ఈ భూమి చుట్టూ తిరిగేటటువంటి చంద్రుడిని ఉపగ్రహంగా సూచిస్తుంది సంప్రదాయం. మనకంటే పెద్ద శక్తి ఆలయం కనుక మనం ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. భూమి కన్నా కూడా పెద్ద శక్తి కనుక సూర్యుని చుట్టూ ఈ భూమి తిరుగుతూ ఉంటుంది. భూమి తనకన్నా పెద్ద శక్తి కనుక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా ఈ గణపతిని
స్తోత్రం చేసే సమయంలో శివ శివమూర్తి అని ఎలా చెప్పుకుంటామో అలాగే ప్రభుం ప్రాణనాథం అని ఎలా మీరు జ్ఞాపకం చేశారో గణపతికి గానాధిపత్యం ఇవ్వాలి. గణపతి కంటే ముందు పుట్టిన కుమారుడు కుమారస్వామి. అవును. ఎవరికి? 2 కుమారులు, ఆస్తి పంపకాలు, సమస్య, గానాధిపత్యం లోకంలో ఉండేదే. లోకంలో ఉన్నదే. ఏ రాజ్యాధినేత అయినా ఏ రాజకీయాల్లో ఉండే వ్యక్తి అయినా ఏం కోరుకుంటాడు? ప్రజలకు మేలు చేయాలి అని. ఏవైనా కారణాల చేత ఇబ్బందులు కలిగితే గణపతి పూజిస్తాడు, మళ్ళీ అధికారంలోకి వస్తారు, మళ్ళీ ప్రజలకు సేవ చేస్తారు, ప్రజలకు మేలు చేయాలనేదే ఉద్దేశ్యం. కాబట్టి ఆధిపత్యం కోసం గణపతి ఏం చేశాడు? ఎవరైతే ఈ లోకాలన్నింటినీ కూడా ముందు తిరిగి వస్తారో అలాంటి వారికే గానాధిపత్యం అనగానే తెలివిగలవాడు కనుక తన వాహనం చిన్న ఎలుక. ఆ ఎలుక కూడా కదలదు, తనకంటే చిన్నది. అవును. ఆఖో రూపం కృత్వా యత్కృష్ణా జనే అభిరథ్య వహంతి అని వేదమంత్రం చెబుతుంది. అఖువాహనుడు ఈ గణపతి. ఏం చేయాలి? వాళ్ళ అమ్మా నాన్నకు ప్రదక్షిణ చేశాడు. ఎక్కడ కుమారస్వామి పోయినా ముందు గణపతే కనిపిస్తున్నాడు. తల్లి తండ్రి పరమదైవం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ తిరుగుతున్నా అక్కడ కనిపిస్తున్నాడు. కుమారస్వామికి అక్కడ కనిపిస్తారు. ఎవరైతే ఇక్కడున్న గణపతి మరే ఎవరైతే తల్లిని తండ్రిని పూజిస్తారో, ఎవరైతే తండ్రినే పరమదైవంగా ఆరాధన చేస్తారో, ఎవరైతే తండ్రిని విడిచిపెట్టకుండా ఉంటారో వారినే ప్రపంచం గుర్తిస్తుంది. ఇంటి పేరు ఎక్కడో ఏ షాపుల్లోనో అమ్మరు, కొనుక్కుందామంటే దొరకదు. బుద్ధి కూడా ఎక్కడ అమ్మరు, అది మనం పెంచుకోవాలి. ఇచ్చేది తండ్రి. కాబట్టి తల్లిని తండ్రి ముందుగా పూజించాలి. తల్లి తండ్రి ఆధారంగా ఉన్నవాడే ప్రపంచానికి గానాధిపత్యం పొందగలవాడు అవుతాడు. కనుక గణపతి తల్లి తండ్రి చుట్టూ తిరిగాడు, గానాధిపత్యం పొందాడు. ఏ పూజ చేసినా ముందు తన్నే స్మరించాలి అనే వరాన్ని పొంది ఉన్నాడు. ఇప్పుడు మనం చేయడం కదా స్వామి, ఈ దేవతలు కూడా ఆయనే పూజించాలా? ఈ కథలో, స్కాంద పురాణ సంబంధితమైన కథలో దేవతలు రాక్షసులు అమృతం కోసం మథనం చేసే వేళలో దేవతలు గణపతిని స్మరించారు, రాక్షసులు మరచారు. ఎవరు స్మరిస్తారో వాళ్ళకి ప్రయోజనం, వాళ్ళకి విజయం. ఇలాంటి ఉదాహరణలు పురాణాలు అనేకం చెబుతాయి. ప్రధానం తల్లి తండ్రి. కైలాసానికి వెళ్ళినా, ఏ దేవతని స్తోత్రం చేసినా తల్లిని తండ్రిని స్మరించినట్లయితే సమస్త విజయాలు మనకు లభిస్తాయి. ఈ నేపథ్యంలో గణపతిని నీటిలో ఎందుకు నిమజ్జనం చేయాలి? అందరికీ ఆసక్తి కలిగించే అంశమే ఇది. ఎందుకు నిమజ్జనం చేయాలి? ఏ వస్తువు అయినా కూడా శాశ్వతం కాదు. కంటికి కనిపించేది ఏది కూడా శాశ్వతం కాదు. ఈ దేహం కూడా, ఇందులో ప్రాణశక్తి ఉన్నంత కాలమే ఈ శరీరాన్ని కాకునూరి అని పిలుస్తారు. అంతే. వెళ్ళిపోయిన మరుక్షణం దేహం, బాడీ అని పిలుస్తుంది ఈ లోకం. పేరు కూడా పేరు పెట్టి కూడా పిలవకూడదు. అప్ చేయండి, డౌన్ చేయండి అంటూ బంధిస్తుంది ఈ లోకం 7 కట్ల సవారీ మీద. అంతేగాని అయ్యో పాపం కదా, నొప్పి కదా, పేరు పెట్టి పిలివరు, ఒట్టి శరీరమే అని చెబుతారు. చవితి నాటి పూజ నుంచి చతుర్దశి పూజ వరకు, చతుర్దశి విష్ణు సంబంధితమైనటువంటి తిథి, చతుర్దశి మన్మథ సంబంధితమైన తిథి. జ్యోతిషం ప్రకారంగా మన్మథుడు, వశీకరణ, ఆకర్షణ, ప్రాణశక్తి. చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అనే పేరిట 14 శిరస్సులతో ఉండేటటువంటి సర్పాన్ని పూజించాలి. ఈ గణపతి సర్పయజ్ఞోపవీతనుడు, నాగయజ్ఞోపవీతనుడు. ఈ గణపతి శిరస్సు పైన సర్పం ఉంటుంది. విశ్వశాంతి గణపతిని మనం చూసినట్లయితే 5 శిరస్సులు సర్పాలతో మనకు కనిపిస్తూ ఉంటాయి. వాసుకి, తక్షకి ఈ రూపంలో. ప్రపంచమంతా నడిపేటటువంటి ప్రాణశక్తి సర్పరూపంలో, వై క్రోమోజోమ్ రూపంలో ఉంటుంది. సృష్టిక్రమం సర్పరూపంలో. నమో నమ శిశుకుమారాయ నమః అని వేద ప్రమాణం. ప్రపంచమంతా కూడా సర్ప కదిలేది అని అర్థం. అటువంటి ఈ శక్తిని నీళ్లలో నిమజ్జనం చేయడం ద్వారా శక్తిని మళ్ళీ మనం పొందుతున్నాం. శరీరం అశాశ్వతం, ఆత్మ శాశ్వతం. ఈ జ్ఞానం చెప్పడం కోసమే
దేని మీద వ్యామోహం పెంచుకోకూడదు, అద్భుతం. దేని మీద మమకారం పెంచుకోకూడదు. పోతుంది మళ్ళీ వస్తుందిగా, అగలే బరస్తు జల్దీ ఆ అని పిలుస్తాంగా. నగరం అంతా గరంగా మారిపోతున్న నేపథ్యంలో గణపతి బప్పా మోరియా అగలే బరస్తు జల్దియా. మోరియా ఒక భక్తుడి పేరు. ఓకే. ముంబై నగరానికి సమీపంలో ఉండే ఒక భక్తుడి పేరు. ఆ పేరుతో గణపతి బప్పా, నాయనా, బప్పా అంటే తండ్రి, అప్ప, నాయనా ఆ మోరియా ఆ భక్తుడి చేత పూజలు పొందిన ఓ గణపతి వెళ్ళిపోనాయనా మళ్ళీరా. చిన్న ఉదాహరణ, మీ ఇంటికి మీ ఆఫీసర్ వచ్చాడు అనుకుందాం, ఇక్కడికి నేను వచ్చాను అనుకుందాం. అతిథి కాసేపు ఉంటే ఆనందం, ఎక్కువసేపు ఉంటే ఇంట్లో వాళ్ళందరికీ కూడా విసుగు. కాసేపు పూజ చెయ్యాలి. రోజంతా పూజలు చేస్తే కార్యాలయానికి రావడం ఎప్పుడు, పనులు చక్క పెట్టుకోవడం ఎప్పుడు పోతాడినా అని లోపలికి ప్రశ్న వస్తూనే ఉంటుంది. అలా పిలవాలి, కూర్చుండబెట్టాలి, పూజ చేయాలి. జ్ఞానం వచ్చేసింది తండ్రి వెళ్ళిరా అని చెప్పాలి. మట్టి వినాయకుడు కనుక మట్టి వినాయకుడినే పూజించాలి కనుక చెరువులో నిమజ్జనం. ఇది మహా అపచారం, దోషం. ఇప్పుడు అన్నారు మీరు, మంచి ప్రశ్న వేశారు. ఏమన్నారు? ఇప్పుడు ఈ రోజుల్లో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో కాకుండా ఆడంబరాలతో పూజించే ఆచారం వచ్చేసింది. ఇది బాధాకరం. మట్టి వినాయకుడినే పూజించాలి, ఇది శాస్త్ర ప్రమాణం. 8 విధాలుగా ఉండే ఈ ప్రతిమలలో మట్టి ప్రతిమ, పార్థివ ప్రతిమ చాలా శ్రేష్టం. ఈ ప్రతిమ ఎవరికి వారికి వారి బొటనవేలు ప్రమాణంలో ఉండాలి, లేదా ఇది స్థిర విగ్రహం. ఇంట్లో పూజలో ఇంతకంటే మించి ఉండకూడదు. స్థిర గణపతి, చర గణపతి, వరసిద్ధి వినాయకుడు ఇలా మనం పెట్టినప్పుడు ఈ 9 అంగుళాలు 8 అంగుళాల మేరకు మించకుండా ఉండే ప్రతిమ పూజించాలి. పూర్వం 1954వ సంవత్సరంలో ఖైరతాబాదు ప్రాంతంలో మొదటగా ప్రారంభం చేసిన ఆ వినాయకుడు 1 అడుగు గణపతి. ఇంతే వటుడంతే అన్నట్టుగా ఇంతగా పెరిగిపోయింది. మీరు అన్నట్టు వినాయక ప్రతిమ మీద ఎక్కి దండలు వేయడం ఇదంతా కూడా బాధాకరం, దోషం. ఇంత చేయకూడదు. చిన్న ప్రతిమ ఆరాధించాలి. అలాగే ప్రతిమను నిమజ్జనం చేసే సమయంలో గచ్చ సురశ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర యత్ర బ్రహ్మాదయో దేవ తత్ర గచ్చ గణాధిప అంటూ నమస్కారం చేసి గౌరవపూర్వకంగా మర్యాద పురస్సరంగా స్వామిని సాగరంపాలి, మనకు ప్రశాంతతనివ్వాలి అని కోరుకోవాలి. కానీ ఇలా ప్రచారార్థమో ఆ స్వామిని భయపెట్టే విధంగానో మనం అర్చనలు చేయకూడదు. గణపతి సైతం అమ్మా వీళ్ళు వస్తున్నారా, నా మీద దండ వేయడం కోసం భుజ మీద కాలు పెట్టి, చేతి మీద కాలు పెట్టి, మీద కాలు పెట్టి నా మీద వేస్తున్నారా, దండయాత్ర చేస్తున్నారా అనేటట్లుగా దేవుణ్ణి భయపెట్టే పూజలు చేయడం మానేద్దాం. ప్రశాంతంగా శోభాయాత్రలో రేపు మధ్యాహ్నం 1 గంట లోపల పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు చేద్దాం. ఎందుకంటే రేపు సాయంత్రం గ్రహణం ఉంది. ఈలోపే కార్యక్రమం మధ్యాహ్నం 1 గంట లోపల మనం నిమజ్జనం చేయగలిగితే ఈ వ్రతాన్ని సక్రమంగా పూర్తి చేసుకున్న వాళ్ళం అవుతాం. ధర్మం ప్రకారంగా ప్రవర్తిద్దాం, మర్చిపోకుండా స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. శుభమస్తు. సర్వస్వమే స్వామి దయాళువు, అన్నింటినీ క్షమించవలసింది అంటూ కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం. శుభమస్తు. శ్రీరామ జయం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.